ఏ మైగాని పతాంగి తెంపినా మామా నిన్న పతంగ కోసిన మామా. అరే పతంగ వచ్చినవారా? అరే మై ఇంకోటి ఎగిరేరా. నువ్వేంది మామా ఇంకోటి ఎట్లా ఎగిరేస్తావు మామా? అరే నువ్వు పతంగ ఇచ్చేదాకా ఉనికివా ఇచ్చేదాకా చెప్తున్నా కదా జరుగురా బాసి. నేను ఈయన కూర్చుంటా కారు ఎట్లా కలుగుతావు నేను కూడా చూస్తాను. అది పతంగ తెచ్చి ఇక్కడే కూర్చోరా. ఈయన కూర్చుంటా. నువ్వు ఈయన కూర్చోరా. అరే నువ్వు బండి మీదకెళ్ళ తీసుకోపోరా. అరే టింకుగా ఫుల్ తాగి స్వింగులలో గెలికినావు అనుకో తెల్లార వరకు ఊర్లో ఫేమస్ అవుతారు. అమ్మతోడే చెప్తున్నా నీకు. అరే మైగా ఏం చిల్లర్లొల్లిరా ఇది నర్మిట్ల పరా తప్పి. అరే బాసి నీ మీద నాకు ప్రేమ ఉందిరా. మేమిద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకుని పతంగ ఎగిరేసినాం. ప్రేమతో పతంగ ఎగిరేస్తుంటే కట్ చేసిండు. మాకు కోసినాడు గమనం ఉండాలా. నేను మనగాని పతంగ కోసినా అని గట్టిగా కొట్టిండు. నా ఇజ్జత్ పోయింది. మైగాని పతంగ కోయలే అని చెప్పాను. నేటికి వెళ్ళిపోతా. అరే బరాత్ల పతంగులు ఎగిరేచ్చుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏందే మామా? అరే గంతేరా ఏం చేయమంటా నేను? అరే ఈయన కూర్చోరా నువ్వు. అరే నువ్వు పతంగ కోసినావరా? అవునరా మైగాని పతంగ కోసినా. సార్ నన్ను వెళ్ళిపోమన్నాను. అవునరా వెళ్ళిపోమన్నా. డీజేలకి నన్ను వెళ్ళిపోమన్నాను. అవునరా డీజేలకి నేను వెళ్ళిపోమన్నా. వెళ్ళిపో. ఒక్కగాడు ఇయ్యాల పెళ్లి చేసుకొని నన్ను డీజేలకి వెళ్ళిపోమంటావురాను. పెళ్లి కూతురు పక్కన గమ్మున కార్లో కూర్చోక నీకు ఏం పనిరా నీకు? చెప్తున్నా కదా 3 నెలల దాకా ఈ ముక్కు నొప్పి వెళ్ళకపోతే నన్ను అడుగుమా. తల కొంచెం లెఫ్ట్ కనా కిందికి కొంచెం స్మైల్. అమ్మా ఆ బాషియానికి ఛాయ్ తీసుకొచ్చి పెట్టు వచ్చి అవురా నిన్న అయిందామా నీ పెళ్ళి? నీ పెళ్ళాం అప్పుడే ముక్కోవాలి కొట్టినాదిరా. అది కొట్టినా వచ్చిండు. నిన్న రాత్రి నీ వేరేళ్ళుడు మైగాడు వాళ్ళ కొట్టిండు. మైగాడ నీకేమైనా తెలివి ఉన్నాదిరా? గాలని పిలుస్తారా ఎవడన్నా బారాత్కు? నేను ఎందుకు పిలుస్తా? మందు ఉందని తెలియంగానే మరి బాసిగాడు పిలిచిండా లేదా అన్న సోయి లేకుండా వచ్చిర్రు తాగిరు. మరి తాగిన వాళ్ళు మంచిగా ఉన్నారా? వెళ్ళి వేసిరు ముక్కు వాళ్ళ ఉంటుంది. తాగుతావు చా తాగు. ఇంకోసారి మా మైబాబు గురించి ఏమన్నా అన్నావు అనుకో కెమెరా నోట్లో కుక్కుతా. గమ్మున తాగేసిపో. మా చెల్ల కలిపి చెడబుట్టిండ్రా వీడు మైగాడు. అన్ని గలీజ్ పనులు చేస్తున్నాడు. అంటే జర మంచోడే కానీ సిగ్గునాదిరా నీకేమన్నా? ఒదికు ముఖ్య వాళ్ళ కొట్టిండంటావు మళ్ళీ మంచుడు అంటావు. నువ్వు ఫోన్ చేయగరా లిప్స్టిక్ ఊకే. నేను పోయేస్తానే. అగో ఏమైనా చదాగవా? ఇంకేం దాపుది అవుతుంది. ఆ ఫోటోలు మాత్రం మంచిగా రావాలి చూడు. ప్రింట్ వచ్చినాక పంపిస్తా. ఏంద్రేమో వచ్చినావు? వేణాన్ని ఎక్కించుకరమ్మన్నాడు. ఎమ్మెల్యే దగ్గర పోయేది ఉందట కదా నల్లలొల్లి. అగో ఆయన ఒక్కడే పోతాన్నాడు కదా. ఇప్పుడు నన్ను దొలకరమ్మని పంపినా నేను. పెద్ద మనిషి దగ్గరికి పోతున్నప్పుడు పెద్ద మనుషులు ఉంటే జర బెటర్గా ఎక్కించుకరమ్మన్నాడు. ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడు వస్తుందో, మా ఊళ్ళోకి నల్లలు ఎప్పుడు వస్తాయి. పో ఉండు ఉప్మా తిని వస్తా. నాకు లేదా మా ఇష్టమే లేదు. పో బాబు రామన్నతో నేను కూడా వస్తున్నానే. చెప్పండి. రామోనిక భావన రా అంటే కళ్ళు పోతాయి. ఏడికి పోతాయి? ఏడిపోయినా కనబడి కూడా పోతాయి. ఎవరికి కనబడకుండా పోతాయి? ఎవరికన్నా కన్ఫ్యూజ్ చేయకు మౌనిక. లోపల ఇష్టం పెట్టుకుని కూడా ఎందుకు రీల్ తిప్పుతావో నాకు అర్థం కాదు. అసలు నేను ఇట్లా కాదే. నేను ఏదోటి చేసేస్తా, తిప్ప ఊర్లో ఫేమస్ అవుతాం. అప్పుడు మీ అయ్య ఎవరికిచ్చి పెళ్లి చేస్తాడో నేను చూస్తా. అమ్మా బావాని చూడకుండా మీ అన్నగాడు, అల్లుడని చూడకుండా మీ అయ్య. ఎప్పుడెప్పుడు వేసుకుందామా? ఏం చేస్తున్నావు మౌనిక? ఏదో చేస్తామన్నావులే.
నిజం చెప్పు మౌనిక, అంటే ఇష్టం లేదా నీకు? నీకు లవ్ అనేది అయితే లేదా అంటున్నా. అన్యాయం ఏది? లవ్ అంటే చాలు మెడనరాలు దిగినట్టు తలకాయ కిందకి వేసుకుంటాం. నా మెన్నరాలకి ఏం కాలే బావ. నా మెడనరాలకేం బావ అన్నావులే. బావని బావాని పోతే బొమ్మడు తింటారా? బండి తీరా, ఎటువైనావు? అయ్యో ఇరుస్తున్నట్టు నడు ఇడికెళ్ళి. ఏడున్నావురా? వస్తున్నా పెద్ద మనిషి ఏడికోలే. పెద్ద మనిషా? ఏం రా? సారీ దా. బల్బ్ మాటలు ఎక్కువైనారా నీకు? కొంచెం ఇంకా జరుగుతావా? ఏం ఫాల్తుగానే ఉన్నావురా నువ్వు? అది కాదు, నువ్వు కొట్టుకుంటూనే ఉండు కానీ నేను పోతా. ఏంద్ర ఇది గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. బండి రామచందర్ మనం వస్తే సరిపోదా గెలిచిన వాళ్ళం? అరే నువ్వు ఫాల్తూ మాటలు మాట్లాడుతురా. ఊకో జరిసేపు. అగో వస్తుండు. నమస్తే. నమస్తే సార్. నమస్తేనే. నమస్తే చెప్పండి. జింకవేనని మా ఊరు సర్పంచ్. హలో. ఇక ఊర్లో నల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ జర చాలాసార్లు వచ్చినాయి ఇప్పటికే. ఎమ్మెల్యేతో చెప్పరాదు? జర జిల్లేటెడ్ సార్ బిజీగా ఉన్నారు. సరే, నేను ఖచ్చితంగా చెప్తాను. నువ్వు పోనీ. ఎల్లరెడ్డనా సర్పంచ్గా ఎవరిని ఎన్నుకోవాలో వాడిని ఎన్నుకోకపోతే గిట్టనే గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నానా? నడు. ఏ తిరుపతి కారు తీరా.